ఏపీలో ఈవీఎం బద్దలతో మొదలైన ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. అదిగో చూడండి, వైసీపీ నేతల రౌడీయిజం అంటూ టీడీపీ నేతలు, మరి వీటి సంగతి ఏంటి అంటూ టీడీపీ నేతల దాడులకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేస్తూ వైసీపీ ఇలా ఎవరికి వారే తాము రైట్ అంటే తాము రైట్ అంటూ చర్చలు జరుపుతున్నారు. అసలు ఈవీఎం ఘటన చెప్తుంది ఏంటి? చర్చ దేనిపై జరగాలి, దేనిపై జరుగుతోంది? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టారు. ఇదంతా ఈసీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో హెచ్డీ క్వాలిటీలో రికార్డ్ అయింది. ఈ వీడియో బయటకు వచ్చింది. దానిపై పెద్ద వివాదం జరిగింది. ఇది అందరికీ తెలిసింది. ఇక్కడ పిన్నెల్లి తప్పు చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి నిజానికి వైసీపీ నేతలు ఏం చేయాలి? పిన్నెల్లి చేసిన తప్పు, దానికి తగిన చర్యలు తీసుకుంటామని అనౌన్స్ చేయాలి. కానీ అలా చేశారా? లేదు. రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. అసలు వీడియో బయటకు ఎలా వచ్చింది అంటూ కొత్త రాగం మొదలుపెట్టారు. అయితే ఈ రాగానికి డాల్బీ లెవెల్లో రీమిక్స్ అవ్వడానికి కారణం ఎలక్షన్ కమిషన్. వారు సింపుల్గా అసలు మేము వీడియోని రిలీజ్ చేయలేదని చెప్పారు. ఎక్కడి నుంచి లీక్ అయిందో దర్యాప్తు చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే. వైసీపీ నేతలకు ఒక బ్రహ్మాస్త్రం దొరికినట్టుగా మారింది సీన్. చూసారా, వీడియో లీక్ వెనుక టీడీపీ నేతలు కుట్రుంది, ఇప్పటికైనా నమ్ముతారా అంటూ మొదలుపెట్టారు. సరే, నిజంగానే టీడీపీ నేతలే లీక్ చేశారనుకుందాం. సో వాట్? అందులో ఉన్నది పిన్నెల్లే కదా. మరి దాని సంగతి ఏంటి? దానిపై ఒక్క మాట మాట్లాడరు ఎందుకు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేము ఇక్కడ ఏ పార్టీకి వకాల్తా పుచ్చుకోవడం లేదు, వారి తరపున ప్రశ్నలు వేయడం లేదు. జనాల్లో ఉన్న డౌట్స్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మళ్ళీ మాకు ట్యాగ్ లైన్స్ వేసి కండువాలు కప్పకండి. ఎందుకంటే ఈవీఎంను పగలగొట్టడం అంటే ప్రజల అభిప్రాయాలను ధిక్కరించడమే. మనం ఉన్నది రాజరికంలో కాదు. ప్రజల అభిప్రాయం ఏదైనా దాన్ని గౌరవించాలి. సో ఈవీఎంను పగలగొట్టడం అనేది ముమ్మాటికి తప్పే, అది ఏ పార్టీ వారు చేసినా కూడా. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఫేక్ వీడియో కాదు, నిజమైందే ఇది. బట్ ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం కాదు. 2019 ఎన్నికల్లో జనసేన నేత మధుసూదన్ గుప్తా ఓ ఈవీఎంను ధ్వంసం చేశారు. అదిగో ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ పిన్నెల్లిని మాత్రమే అంటున్నారు, టీడీపీ నేత చేసిన పని కూడా చూడండి అంటూ వైరల్ చేస్తున్నారు. దెబ్బకు దెబ్బ, కౌంటర్కు ఎన్కౌంటర్ అన్నట్టుగా సాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. నిజంగా వైసీపీ నేతలకు అది ఇప్పటి వీడియో అని తెలియదా, లేక తెలుసు కూడా కావాలని ప్రజలను తప్పుదో పట్టించే ఉద్దేశమా? ఇది వారికే తెలియాలి. కానీ ఇదైతే ఈ ఎన్నికల వీడియో కాదు. ఇదైతే కన్ఫర్మ్, అందులో నో డౌట్. దీనికి మాది హామీ. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల్లో హింసను ఎగదోసింది ఎవరు? ఎవరు ప్రజలను ఉసిగొల్పారు? దాడులకు ఎవరు ప్రేరేపించారు? సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని, వీడియోలను ఎవరు వైరల్ చేశారు? ఇందులో వైసీపీ నేతలు ఉండొచ్చు, టీడీపీ నేతలు కూడా ఉండొచ్చు. అందరి లెక్కలు తీయాలి. అవసరమైతే ఊచలు లెక్క పెట్టేలా చేయాలి. అప్పుడే మరోసారి ఏపీలో విధ్వంసకాండ జరగదు. అప్పుడే ప్రశాంత వాతావరణంలో ఎన్నికల లెక్కింపు జరుగుతుంది. అప్పుడే ప్రజల నిర్ణయం సరైందిగా ఉంటుంది. అలాంటి రోజు రావాలంటే ఇప్పుడు దురాగతాలకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే. ఇదే ఏపీ ప్రజలు కోరుకుంటున్నది, బిగ్ టీవీ ఆశిస్తున్నది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.